श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्। श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो జయముదీరయేత్. జయత్. 28వ శ్లోకం చదవాలి. చూద్దాం. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకిః. సో విభూతుల లిస్టు నడుస్తూ ఉన్నది ఇక్కడ. ఆయుధానాం అహం వజ్రం, ఆయుధములలో నేను వజ్రాయుధమును. ధేనూనాం అస్మి కామధుక్. ధేనూనాం అంటే ఆవులలో, అంటే పాలిచ్చే ఆవులు. ధేనువు అంటే ధేనూనాం అస్మి కామధుక్, కామధేనువును అయ్యున్నాను. కామధుక్ అంటే చూద్దాం. కామధేనువు పేరు, కామధేనువు చేసే పనికి కామధుక్ అని చెప్తారు. సో కామధుక్, ఆ కామధేనువును నేను. ప్రజనః చ అస్మి కందర్పః. ప్రజనః అంటే ఇంగ్లీష్లో ప్రోజని అక్కడి నుంచే వచ్చినట్టుంది. అంటే ఈ ఈ జీవులు ఇలా పుడుతూ ఉండడానికి స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ ఉండాలి. ఆ ఆకర్షణకే కందర్పః అని పేరు. మన్మథుడు కందర్పః అంటే. సో ప్రోజనీకి కారణమైనటువంటి మన్మథుడను నేను. సృష్టి క్రమము నడుస్తూ ఉండడానికి, అంటే ఈ జీవుల ప్రాణుల అలా పుడుతూ ఉండడానికి కారణమైనటువంటి స్త్రీ పురుషుల మధ్యన ఉన్నటువంటి అట్రాక్షన్ ఏదైతే ఉందో అది నేను. ఆకర్షణ శక్తి నేను, మన్మథుడను నేను. సర్పాణం అస్మి వాసుకి. సర్పములలో వాసుకి. అది పద విభజన, లిటరల్ మీనింగ్లు వాటన్నిటికీ. సో ఫస్ట్ది ఇక్కడ ఆయుధములలో వజ్రాయుధము నేను. సో వజ్రాయుధానికి పురాణంలో కాస్త వైశిష్ట్యం ఉన్నది. రెండు కథలు ఉన్నాయి వజ్రాయుధానికి సంబంధించి. అట్లీస్ట్ ఒకటి, ఈ పర్వతాలకి ఒకప్పుడు రెక్కలు ఉండేవిట. అంటే అందులో ఏదో సింబాలజిజం ఉండాలి, నాకు కరెక్ట్ గా అర్థం కాలేదు ఏమిటో అది. బట్ పర్వతాలకి కథ ఏంటంటే, పర్వతాలకి రెక్కలు ఉండేవి. ఆ పర్వతంలో ఎక్కడికి పడితే అక్కడ ఎగురుతూ ఉండేవి. ఎక్కడ పడితే అక్కడ ఎగిరి, ఎక్కడ పడితే అక్కడ ఆగితే పర్వతం కింద చిక్కుకుపోయిన జీవులన్నీ చచ్చిపోతాయి. సో అలా కాకుండా వాటిని ఒక చోట ఉండమంటే ఉండలేదు. అందుకని ఇంద్రుడు వజ్రాయుధం తీసుకుని వాటి రెక్కలను నరికేశాడు. వాటి రెక్కలను నరికేసిన తర్వాత అవి హిమాలయ పర్వతం ఉత్తర దిక్కులో ఉంటే, మరో పర్వతం ఇంకో చోట ఉండి అలా సెటిల్ అయ్యాం. అది కథ. అందులో కూడా ఏదో సింబాలిజం ఉండాలి. నాకు ఎక్కడ దొరికితే తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి నాకు అందులో ఉన్న సింబాలిజం ఏమీ అర్థం కాలేదు. బట్ కథ అది. వజ్రాయుధం యొక్క వైశిష్ట్యం, వజ్రాయుధం ఎందుకు శ్రేష్టము అంటే ఒక కథ. మరి పర్వతం యొక్క రెక్కలు అంటే చాలా బలంగా ఉండాలి కదా. ఆ బలమైనటువంటి రెక్కలను తెగ్గొట్టడానికి వాడిన ఆయుధము వజ్రాయుధము, ఇంద్రుని యొక్క వజ్రాయుధం. అది ఒక కథ. ఇంకొకటి వృత్రాసురుడు యొక్క సంహారం. వృత్రాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. ఆ వృత్రాసురుడిని సంహరించడానికి ఒక పెద్ద తపశ్శాలి అయిన మహర్షి యొక్క వెన్నెముక కావాలి. ఆ వెన్నెముకతో తయారు చేసినటువంటి ఏమంటారు ఆయుధంతోనే ఆ వృత్రాసురుడిని ఇంద్రుడు చంపగలడు. ఇది కథ. ఇది కూడా అందరికీ తెలిసిన కథే. సో ఆ వృత్రాసురుడిని చంపడానికి ఇంద్రుడు ఆయుధం లేక, అంటే సరైన అతన్ని చంపగలిగేటటువంటి పవర్ ఉన్నటువంటి ఆయుధం లేక, ఈ ఒక తపశ్శాలి అయిన మహర్షి యొక్క వెన్నెముక్క తీసుకుని దాంతో ఆయుధం చేయాలి అని చెప్తే వాళ్ళు ఫైనల్లీ దదీచి మహర్షి దగ్గరికి వస్తారు. దదీచి మహర్షి దగ్గరికి వచ్చి
ఆయన అడిగితే ఆయన వాలంటీర్ చేస్తాడు. అదే ఉంది, తీసుకోండి మీరని వాలంటీర్ చేసి ఆయన ఆ, ఆయన యోగ శక్తితోటి తపోశక్తితోటి ఆయన దేహత్యాగం చేసి అప్పుడు ఇంద్రుడు ఆ వెన్నెముకను తీసుకుని దాంతో వజ్రాయుధం తయారు చేసుకుని దాన్ని అప్పుడు వృత్రాసురునితో యుద్ధం చేసి ఆ వృత్రాసురుని సంహరిస్తాడు. అది ఒక కథ. ఇందులో ఇందులో కొంత అర్థం మనము జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సింబాలిజం కనిపిస్తుంది ఈ కథలో. వృత్రాసురుడు అంటే దీన్ని రెండు విధాలుగా అర్థం చేసుకోవచ్చు. వృత్రాసురుడు అంటే ఆ, వృత్ వృత్ ఆవృత్తి అంటే చుట్టుకుపోయి ఉంటుంది. అంటే ఈ కర్మల యొక్క బంధములో చుట్టుకుపోయి ఉంటాం. జీవుడు వృత్రాసురుడు ఆ ఇబ్బంది పెట్టడము అంటే కర్మల యొక్క ఫలములు. ఆ సంసారంలో ఇరుక్కుపోయి ఉంటాం కదా, అది అది అలా తిరుగుతూ ఉంటుంది, అందులోనే తిరుగుతూ ఉంటాం. అదేమి ఆ ఒక నూడుల్ లాగా అంతా చుట్టేసి ఉంటుంది మనం. దాన్ని విడదీయడం ఏమి అంత తేలికైన పని కాదు. ఎప్పటి కర్మలో ఎప్పటి ఫలములో ఎప్పుడెప్పుడు అనుభవిస్తున్నామో ఏమీ తెలియదుగా, కానీ కర్మఫలం మాత్రం అనుభవిస్తున్నాం అని అర్థమవుతుంది. అంతవరకు అర్థమవుతుంది. కానీ ఈ ఈ రోజు అనుభవిస్తున్నటువంటిది ఏ రోజు యొక్క కర్మఫలం, ఎప్పుడు చేసిన కర్మ యొక్క ఫలమో మనకి తెలియదు, అలా చెప్పలేము. కానీ కర్మ యొక్క ఫలం అని మాత్రం చెప్పగలరు, అంతవరకే చెప్తారు. సో అది చిక్కుముడి లాంటిది. ఆ చిక్కుముడి వృత్రాసురుడు అంటే చిక్కుముడి అని అర్థం ఆ పేరులో. దాని ఎటిమాలజీ చూస్తే అది. అయితే ఆ ఆ పాపముల యొక్క బంధము నుంచి, కర్మల యొక్క బంధము నుంచి తొలగాలంటే ఏం చేయాలి? మనం నిన్న అలా చెప్పుకున్నప్పుడు ఆ సముద్ర మథనం కథ చెప్పుకున్నాం. ధ్యానం చేయడం నుంచి అమృతం పుడుతుంది. ఆ ధ్యానం చేయాలంటే వెన్నుముక్క స్ట్రైట్ గా ఉండాలి. ఇలా పడిపోయి ఉంటే ధ్యానం జరగదు. నిటారుగా కూర్చుని సాధన చేస్తే ధ్యానం పట్టే అవకాశం ఉంది. అలా అటు ఇటు వాలిపోయి చేస్తే ధ్యానం కలగదుగా. ధ్యానం కలగాలంటే నిటారుగా ఉండాలి, వెన్నెముక్క స్ట్రాంగ్ గా ఉండాలి. ఆ విధంగా మనము ఆ వెన్నెముక్కకి, వజ్రాయుధానికి, వృత్రాసురునికి కనెక్షన్ ఏర్పరచుకోవచ్చు. వృత్రాసురుణ్ణి వధించాలి అంటే నిటారుగా కూర్చుని ధ్యానం చేయాలి. అంటే కొంచెం ఆ ధ్యానం చేయడానికి కూడా కొంచెం శక్తి ఉండాలి శరీరంలో. ఆ శక్తియే వజ్రాయుధము అని అలా అర్థం చేసుకోవచ్చు. అలా అర్థం చేసుకుంటే అందులో కాస్త సింబాలిజం, ఓకే, ఆ వైశిష్ట్యం యొక్క సింబాలిజం, ఓకే, ఇక్కడ ఏదో సింబాలిజం ఉన్నది కాస్త, అంటే కొంచెం మీనింగ్ఫుల్ గా ఉండాలి కదా సింబాలిజం కూడా. ఆ మీనింగ్ఫుల్ సింబాలిజం కనెక్షన్ అలా ఏర్పరచుకోవచ్చు. రెండు, వృత్రాసురుడు అంటే చూడండి, మనకి మేఘాలు వస్తాయి చాలా సార్లు. మేఘాలు వస్తాయి కానీ వర్షం పడదు అన్నిసార్లుని. ఇండియాలో చాలా కామన్. మనకి ఆల్మోస్ట్ హైదరాబాద్లో అయితే జూన్ నెలాఖరు నుంచో జూలై ఫస్ట్ వీక్ నుంచో నాన్ స్టాప్ గా మేఘాలు ఉంటూనే ఉంటాయి. ఎప్పుడూ మేఘాలు ఉంటూనే ఉంటాయి. టెంపరేచర్ కూడా తగ్గుతుంది కానీ వర్షం పడదు అన్ని రోజులు. కానీ మెరుపులు పడితే మాత్రం వర్షం పడదు. మేఘాలు వచ్చి మెరుపులు ఉంటే మాత్రం వర్షం పడుతుంది. సో ఆ విధంగా కూడా అర్థం చేసుకోవచ్చేమో. మేఘాలు ఉంటాయి కానీ వర్షం పడదు. మేఘం వస్తుంది కానీ ప్రెసిపిటేషన్ సరిపోదు. ప్రెసిపిటేషన్ సరిపోక వర్షం పడదు. ల్యాక్ ఆఫ్ ప్రెసిపిటేషన్ ఉంటే వర్షం పడదు. అదే వృత్రాసురుడేమో, అలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఆ ల్యాక్ ఆఫ్ ప్రెసిపిటేషన్ పోవాలి అంటే మనకి మెరుపులు ఉండాలి. మెరుపులు ఉంటే వర్షం పుడుతుంది. ఆ విధంగా కూడా ఏమైనా దీనికి ఆ వృత్రాసురుడు ఆ వజ్రాయుధానికి ఏమైనా కనెక్షన్ ఏర్పరచుకోవచ్చు ఏమో అనిపిస్తుంది. సో ఆ విధంగా ఆ కథలో కొంత సింబాలిజం ఉంది. ఈ వజ్రాయుధం యొక్క కథలో వజ్రాయుధము శ్రేష్టమైనటువంటి ఆయుధము. దధీచి యొక్క అస్థి పంజరము నుంచి పుట్టినటువంటి తయారు చేయబడినటువంటి ఆయుధం కాబట్టి అది శ్రేష్టమైనటువంటి ఆయుధము. అది నేను. సో ఆయుధములలో శ్రేష్టమైనటువంటి వజ్రాయుధము నేను. సో వజ్రాయుధం యొక్క ప్రసక్తి వచ్చినప్పుడు మనం గుర్తించవచ్చు, ఓహో ఇది ఆ పరమాత్మ యొక్క విభూతి అని. అది రెండవది. ధేనూనాం అహం ధేనూనాం అస్మి కామతుక్. అహం అస్మి ప్రతిదానికి, ప్రతి చిన్న వాక్యానికి మనం యాడ్ చేసుకోవచ్చు. అహం ఆయుధానం వజ్రం అస్మి, అహం ధేనూనాం కామతుక్ అస్మి. ధేనువు అంటే పాలిచ్చే ఆవు.
పాలిచ్చే ఆవుల్లో నేను కామధేనువుని. ఈ కామధేనువు కూడా అందులో ఆ, సముద్ర మథనంలో పుట్టినటువంటి వాటిలో ఒకటి. ఆ కామధేనువు స్వర్గంలో ఉండేది ఒరిజినల్ గా. ఆ అదేంటంటే కామధుక్, అంటే మనం పాలు పితికినట్టు. ఆ పాలు పితుకుట అనే క్రియ నుంచి అది కోరికలను తీరుస్తుంది. కామధుక్ అంటే కోరికని, అడిగిన కోరికల్ని తీర్చేటటువంటి ధేనువు అని అర్థం, ఆవు అని అర్థం. దానికి అందుకని కామధేను అయినది. అది ఏ విధంగా కోరికలను తీరుస్తుంది అంటే కామధుక్, కోరికలను ఆ మనం పాలు పితికినట్టు కోరికలను తీరుస్తుంది అని అర్థం. సో కామధేనువు నేను. ఈ కామధేనువు కూడా చాలా వైశిష్ట్యం ఉన్నది. ఒకటి, అడిగిన కోరికలు తీరుస్తుంది. రెండు, అది వశిష్ఠుని యొక్క ఆవు కూడా. వశిష్ఠులు వారిది, ఆయన బ్రహ్మర్షి అయిన వశిష్ఠుని యొక్క ఆవు. ఈ కామధేనువు గురించే వశిష్ఠునికి విశ్వామిత్రునికి యుద్ధం జరుగుతుంది. ఆ కథ కూడా వినే ఉంటారు. విశ్వామిత్రుడు రాజుగా ఉన్న రోజుల్లో వశిష్ఠుని ఆశ్రమానికి వచ్చి వాళ్ళ సైన్యంతో అడవిలో ప్రయాణం చేస్తూ వశిష్ఠుని ఆశ్రమానికి వస్తే, వశిష్ఠుని ఆశ్రమంలో కామధేను ఉంటుంది. వశిష్ఠుల వారు కామధేనువుని ఆర్డర్ ఇస్తారు, వీళ్ళందరికీ కాస్త కావాల్సినవన్నీ వండి పెట్టమని. సో 1000 మందో ఎంతమందో, కొన్ని వేల మంది సైనికులు ఉంటే వాళ్ళందరికీ భోజనం తయారు చేసి పెడుతుంది. వాళ్ళకి ఎంత కావాలంటే అంత భోజనాన్ని తయారు చేసి పెడుతుంది ఆ కామధేను. అప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుణ్ణి ఈ కామధేను నాకు ఇచ్చేయమని అడుగుతాడు. అడిగితే వశిష్ఠులు వారు ఇవ్వనంటారు. అప్పుడు ఆ విశ్వామిత్రునికి వశిష్ఠునికి ఆర్గ్యుమెంట్. విశ్వామిత్రుడు నేను ఇంత సంపాదనిస్తాను అంత సంపాదనిస్తాను అని ఆ వాల్యూ పెంచుకుంటూ వెళ్తాడు. ఎంత సంపాదనిస్తానన్నా కూడా వశిష్ఠులు వారు ఒప్పుకోరు. నేను ఇవ్వనంటే ఇవ్వనంటారు. అందుకని యుద్ధానికి వస్తాడు వశిష్ఠుల వారి మీద. వశిష్ఠుల వారి మీద యుద్ధానికి వస్తే ఆ కామధేనువుని పైగా ప్లస్ ఆయన దగ్గర ఉన్న బ్రహ్మదండము, ఈ రెండు, బ్రహ్మదండము ఉంటుంది, కామధేనువు ఉంటుంది. ఈ రెండింటి యొక్క శక్తికి విశ్వామిత్రుని యొక్క శక్తి సరిపోదు. విశ్వామిత్రుని యొక్క ప్లస్ ఆయన సైన్యం యొక్క శక్తి సరిపోదు. సో అందుకని విశ్వామిత్రుడు, అక్కడి నుంచి విశ్వామిత్రుడు నేను బ్రహ్మర్షి అవ్వాలని తపస్సు. ఇంకా అక్కడి నుంచి విశ్వామిత్రుడు స్టోరీ అంతా కూడా ఈ కామధేనువును సంపాదించుకుంటూకే ఆయన బ్రహ్మర్షి అవ్వాలని పట్టుదలతో తపస్సు మొదలు మొదలుపెట్టి విశ్వామిత్రుని యొక్క తపస్సు కథ. సో దాని అంతటికీ ఇన్స్పిరేషన్ ఈ కామధేను. ఈ కామధేనువును చూసి ఆయన ఈ కామధేనువు నాకు కావాలి అనుకుంటూ ఆయన తపస్సు చేస్తాడు. తపస్సు చేసి ఫైనల్లీ బ్రహ్మర్షి అవుతాడు. బ్రహ్మర్షి అయ్యేసరికి ఇంక ఈ కామధేనువుతో సంబంధం ఉండదు ఆయనకి, అక్కర్లేదు ఆయన. అప్పటికి ఆ జ్ఞానం వస్తుంది. కానీ ఆ కథ మొదలైంది కామధేనువు యొక్క టాపిక్ తో స్టార్ట్ అవుతుంది. విశ్వామిత్రుడికి వశిష్ఠునికి ఉన్నటువంటి ఆర్గ్యుమెంట్ ఈ కామధేనువు గురించి మొదలవుతుంది. అక్కడ కామధేనువు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కామధేనువే లేకపోయి ఉంటే విశ్వామిత్రుడికి బ్రహ్మర్షి అవ్వాలన్న కోరికే వచ్చి ఉండేది కాదు, మనకి గాయత్రి మంత్రము వచ్చి ఉండేది కాదు. ఆయన రాజర్షి కింద మిగిలిపోయి ఉండేవాడు. ఆయన చేసిన తపస్సు, ఆ బ్రహ్మర్షి అవ్వాలనే ప్రయత్నము, ఆ ప్రయత్నంలో ఆయన కొన్నాళ్ళు తపస్సు చేయడం, కొంత శక్తిని సంపాదించడం, మళ్ళీ వశిష్ఠుని దానికి రావడం, ఆ శక్తి క్షీణించిపోవడం, మళ్ళీ వెళ్ళిపోయి తపస్సు చేయడం, ఆ యుద్ధం ఓడిపోవడం, క్షీణించిపోవడం, మళ్ళీ వెళ్ళి తపస్సు చేయడం, ఇలా నడుస్తుంది. దానికి ఇన్స్పిరేషన్ ఈ కామధేను. రామాయణంలో చక్కగా చెప్తాడు ఈ కథని, విశ్వామిత్రుడి యొక్క కథ. ఎక్కడ మనకి శ్రీరామ కళ్యాణం యొక్క ఘట్టంలో, బాలకాండలో చివరిలో వస్తుంది. రాముడు, విశ్వామిత్రుడు, లక్ష్మణుడు జనకుని ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద ఆయన చెప్తాడు, నువ్వు రాముడికి విశ్వామిత్రుని యొక్క కథ చాలా బాగా చెప్తారు అక్కడ. నీకు అసలు నువ్వు విశ్వామిత్రుడితో వచ్చావు కదా, ఈ విశ్వామిత్రుని యొక్క గొప్పతనము నీకు తెలుసా అని ఆ విశ్వామిత్రుని యొక్క కథ చెప్తాడు ముందుగా చక్కగా. తర్వాత వేరే పురాణాల్లో కూడా ఉంటుంది. బట్ రామాయణంలో అయితే బాలకాండలో చివరిలో చాలా చక్కని జనకుని సభలో విశ్వామిత్రుని యొక్క కథ పూర్తిగా ఒక ఆయన చెప్తాడు. ఆయన పేరు మర్చిపోయాను. జనకుని ఫ్యామిలీలో ఒక ఆయన రాముడికి కథ చెప్తాడు. చాలా బాగా చెప్తారు అక్కడ. చాలా చక్కగా వర్ణించి ఆ యుద్ధం, ఆ విశ్వామిత్రుడికి వశిష్ఠునికి జరిగినటువంటి యుద్ధము కొన్ని సంవత్సరాలు నడుస్తుంది, కొన్ని వందల సంవత్సరాలు నడుచుంటుంది ఆ కథ.
ఆ కథని చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తారు. కాకపోతే అక్కడ ఒకటే ఇన్స్పిరేషన్ కామధేనువు. ఆ కామధేనువు యొక్క వైశిష్ట్యము అక్కడి నుంచి వచ్చింది. రెండు, ఆ విశ్వామిత్రుని యొక్క డైగ్రేషన్ ఇక్కడికి సంబంధం లేనటువంటిది, ఈ శ్లోకానికి సంబంధం లేనటువంటి మాట. విశ్వామిత్రుని యొక్క కథ కూడా చాలా చక్కని సింబాలిజం అందులో కూడా. ఆయన ఆ జర్నీ హైలీ సింబాలిక్ జర్నీ అది. మనిషి ఆ, సాధన మార్గంలో మనిషికి కొన్నాళ్ళు సాధన చేయడం, ఆ కోరిక కామధేను ఆ, కావాలన్న కోరిక పోదు కొన్నాళ్ళ పాటు. ఆ కోరికను బట్టి ఆయన సాధన చేస్తాడు, ఆ కోరికను బట్టి ఆయన శక్తులు సంపాదిస్తాడు. ఆ కామధేనుని నెగ్గాలి అనే కోరికతో శక్తులు సంపాదిస్తాడు. శక్తులు సంపాదించడం, బ్రహ్మర్షితో యుద్ధానికి వెళ్ళడం, వశిష్ఠునితో ఓడిపోవడం, ఆ శక్తులు క్షీణించిపోవడం, మళ్ళీ తపస్సు చేయడం. సో ఆ ఒకటి ఆ, సాధన యొక్క పట్టుదల, నేను ఎలాగైనా సరే సాధించాలి, అది చాలా ఇంపార్టెంట్ ఆధ్యాత్మిక పాత్రలో. రెండు, మధ్య మధ్యలో కోరికలు వస్తూ ఉంటాయి. ఆ కోరికలు వస్తే కోరికలు చూసి టెంప్ట్ అయిపోకూడదు. టెంప్ట్ అయిపోతే చేసినట్టు అప్పటిదాకా చేసినటువంటి సాధన యొక్క ఫలము పోతుంది, క్షీణించిపోతుంది, ఆ ఖర్చు అయిపోతుంది. ఆ, సంపాదించుకున్నటువంటి శక్తులు ఖర్చు అయిపోతాయి. నిన్న మనం చెప్పుకున్నట్టు అమృతంను పుట్టించే ప్రయత్నంలో, అమృతం అనే స్టేట్కి వెళ్ళే ప్రయత్నంలో మధ్యలో ఇనీషియల్ గా ఫ్రస్ట్రేషన్ వస్తుంది, విషం పుడుతుంది. ఆ విషం యొక్క స్టేజ్ దాటిన తర్వాత ఇగో ఈ సిద్ధులన్నీ వస్తాయి. ఉచ్చైశ్రవసము, గుర్రాలు, ఏనుగులు, ఆవులు, ఈ విధంగా ఉంటాయి. అంటే హెల్త్ బాగవుతుంది, అంటే మనలో కేపబిలిటీస్ పెరుగుతాయి, హెల్త్ బాగుపడుతుంది, సంపాదించుకునే యోగ్యత కలుగుతుంది, సంపాదించుకుంటారు కూడా చాలా మంది. కాకపోతే వాటి మీద ఆ అటాచ్మెంట్, రాగం పెంచేసుకుని పాత నుంచి పక్కకు వెళ్ళిపోవడం చాలా తేలిక. వాటికి బోల్డ్ టెంప్టేషన్స్. విశ్వామిత్రుడు, మేనక, ఆ కథ కూడా అంతే కదా. బ్రహ్మర్షి, ఆయన మళ్ళీ సడన్ గా కోరిక కలుగుతుంది. కోరిక కలిగితే ఆయన తపస్సు వదిలేసి మళ్ళీ సంసారంలో పడిపోతాడు కొన్నాళ్ళు. సంసారంలో పడిపోయిన ఆయన కొన్నాళ్ళు అయ్యాక మళ్ళీ బుర్ర వెలుగుతుంది, అయ్యో నేనేమిటి ఇక్కడ ఇరుక్కుపోయి ఇందులో సంసారంలో ఇరుక్కుపోయాను ఏంటని మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ తపస్సు చేస్తాడు, మళ్ళీ పడిపోతాడు. తర్వాత మళ్ళీ కోరిక యొక్క బలంలో పడిపోతాడు, మళ్ళీ సంసారంలో పడిపోతాడు మధ్యలో. అలాగా చాలాసార్లు రిపిటేటివ్ గా ఆయన తపస్సు చేయడం, శక్తిని సంపాదించడం, మళ్ళీ సంసారంలో పడిపోవడం, మళ్ళీ కాస్త వివేకాన్ని తెచ్చుకుని మళ్ళీ సాధన చేయడం, ఫైనల్ గా బ్రహ్మర్షి అవ్వడం. ఒక మంచి హైలీ ఇన్స్పైరింగ్ అండ్ సింబాలిక్ కథ. చాలా ప్రాక్టికల్ గా ఉంటుంది ఆ కథ, ఆ సింబాలిజం అది. సో దానికి ఇన్స్పిరేషన్ ఈ కామధేను. ఆ కథ అంతటికి ఇన్స్పిరేషన్ ఏంటంటే కామధేను. ఆ విధంగా కూడా కామధేను యొక్క వైశిష్ట్యం. సో ధేనువులలో కామధేనువును నేను అన్ని చోట్ల కూడా ఎక్కడైనా ఒక మంచి వైశిష్ట్యం ఉన్నది కనిపిస్తే అది నేను అంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. అంటే మిగిలినవన్నీ పరమాత్మ యొక్క స్వరూపం కాదని కాదు కదా, మిగిలినవన్నీ అర్థం మొదట్లోనే అది గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ స్టార్టింగ్ లో అన్ని భూతములకు ఆత్మను నేను, హృదయములో ఉన్నటువంటి ఆత్మను నేనని చెప్పాడు. అది అర్థం కాకపోతే ఈ లిస్టు ఓకే. అలా అర్థం కావట్లేదా, ప్రతి చోట పరమాత్మను చూడలేకపోతున్నారా, నో ప్రాబ్లం. అట్లీస్ట్ వీటిల్లో అయినా చూస్తే పరమాత్మను భావన చేయడం అలవాటు చేసుకుంటే తర్వాత మెల్లమెల్లగా అన్ని చోట్ల కూడా పరమాత్మే ఉన్నాడని అర్థమవుతుందనే ఉద్దేశంతో చెప్తున్నారు. అవి మర్చిపోకూడదు. కాకపోతే చాలా చక్కని, ప్రతిదానికి కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వైశిష్ట్యం అన్నిటికీ అర్థం కాకపోవచ్చు మనకి. ఆ వైశిష్ట్యం ఏంటన్నది కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే చక్కగా కొన్నైనా అర్థం అవుతాయి. మూడవది కూడా చాలా అందమైనటువంటి విభూతి. ప్రజన అస్మి కందర్ప. ప్రజన అంటే సంతానమును పుట్టించేటటువంటి, సంతానం కలగడానికి కారణం ప్రోజని. అంటే ఇది న్యాచురల్ గా ఉంటుంది సృష్టిలో, పురుషునికి స్త్రీకి, అన్ని ప్రాణుల్లోనూ కూడా, జస్ట్ మనుషుల్లోనే కాదు, అన్ని రకాల ప్రాణుల్లోనూ కూడా పురుషతత్వానికి స్త్రీ తత్వానికి ఆకర్షణ న్యాచురల్ గా ఉంటుంది. దాని వలనే మరి సంతానము కలుగుట, ప్రోజని,
ఆ ప్రాణుల యొక్క లినియేజ్ అలా నడవడానికి అదే కారణం కదా. సో అది ఆ ఆ స్త్రీ పురుషుల మధ్యన ఉండేటటువంటి అట్రాక్షన్, దానికి మన్మథుడు అని పేరు. ఆ ఆ మన్మథుడను నేను. ఈ మన్మథునికి కూడా బోల్డన్ని పౌరాణికంగా బోల్డంత వైశిష్ట్యం ఉన్నది. అందరికీ తెలిసిందే. మన్మథుడు శివునికి కోపం వస్తే మూడో కన్ను తెరవడము, మన్మథుడిని దగ్ధం చేయడము, ఆ కథ పురాణంలో కథ, పాపులర్ కథ అది. కాకపోతే అక్కడ చాలా చక్కని సింబాలిజం కూడా ఉన్నది. ఆ, ఒకటి ఆ, ఆ మన్మథుడే లేకపోతే ప్రోజని ఉండదు. ఆ ప్రోజనికి ప్రజనహకి చూడండి ఎంత క్లోజ్ కనెక్షన్ ఉందో. వర్డ్స్ రెండు ఎంత సిమిలర్ గా ఉన్నాయి. ఇక్కడ ప్రజనహ అంటే సంతానము యొక్క ఆ, ఉద్భవం, అలా సంతానం కలుగుతూ ఉండడం, దానికి ప్రజనహ అని పేరు సంస్కృతంలో. ప్రజన శబ్దం అదే. ఆ ఇంగ్లీష్లోకి వెళ్తే అదే ప్రోజని అయింది. రెండు చాలా సిమిలర్ గా కూడా ఉన్నాయి పదాలు. సో ఆ ప్రోజనికి కారణమైనటువంటి న్యాచురల్ అట్రాక్షన్ ఏదైతే ఉందో అది నేను అంటున్నాను. కానీ ఎంత చక్కని విభూతియో ఇది. మీకు ప్రాణికోటిలో అంతటా కనిపిస్తుంది, అంతటా కూడా కనిపిస్తుంది. అందుకనే మహర్షులు, మనం కథల్లో చూసామనుకోండి, మహర్షులు స్త్రీ పురుషుల మధ్యన ఉండే ఆకర్షణకి వాళ్ళు ఎక్కడా కూడా దాన్ని అంటే దాన్ని ఇప్పుడు శకుంతల, అభిజ్ఞాన శకుంతలం కథ ఉందనుకోండి. అభిజ్ఞాన శకుంతలంలో కాళిదాసు రాసిన కావ్యంలో శకుంతల అడవిలో ఉంటుంది, హెర్మిటేజ్ లో ఉంటుంది, ఆయన ఆశ్రమంలో ఉంటుంది, తండ్రి యొక్క ఆశ్రమం. తండ్రి ఊర్లో లేని టైంలో ఈ రాజు వస్తాడు అక్కడికి, ఎవరు, శాంతను. ఆయన వచ్చి ఆ ఆయన వచ్చి ఈమెను చూసి వాళ్ళిద్దరూ ప్రేమించుకుని నేను వివాహం చేసుకుంటానని అడుగుతాడు. వివాహం చేసుకుంటానని అడిగితే ఆమె, మా తండ్రి గారు ఊర్లో లేరు, మా తండ్రి గారు తిరిగి వచ్చేదాకా ఆగచ్చు కదా అంటుంది. ఆయన అంటాడు, అదేం ప్రాబ్లము, నేను గంధర్వ వివాహం చేసుకుంటాను, నేను ఆగలేను అంటాడు. సో ఆమె ఒప్పుకుంటుంది, వాళ్ళు వివాహం చేసుకుంటారు. కొంత టైం ఆమెతో గడుపుతాడు. ఆయన వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక తండ్రి వస్తే ఆమె చెలికత్తలు అనసూయ, ఇంకొక ఆమె పేరు ఏదో ఉంది, ప్రియంబద, వాళ్ళు మహర్షికి చెప్తారు. వాళ్ళల్లో ఒకళ్ళు మహర్షికి చెప్తారు జరిగిన విషయం, ఇలా జరిగింది అంటే ఆయన ఏం కోప్పడ్డు. ఎందుకు ఆయన అక్కడ రియాక్షన్ చూస్తే ఆయన ఆనందిస్తాడు. అక్కడ పెళ్లి చేసుకోవడానికి వచ్చిన మహారాజు లేడు, ఆయన లేని సమయంలో వచ్చాడు, గంధర్వ వివాహం చేసుకున్నాడు, ఆశ్రమంలో ఉన్నాడు కొన్నాళ్ళు, ఆమెతో టైం స్పెండ్ చేశాడు, వెళ్ళిపోయాడు. అదేంటి, తన తన రాజమందిరానికి తాను వెళ్ళిపోయాడు. అయినా కూడా తండ్రి ఈ వీళ్ళు ఇలా జరిగిందని చెప్తే ఏమి కోపం తెచ్చుకోడు. అంటే అక్కడ ఆ పర్స్పెక్టివ్, అంటే ఎంత ఓపెన్ మైండెడ్ పర్స్పెక్టివ్ అర్థం చేసుకోవాలి. అక్కడ కథలో ఆ సన్నివేశంలో కాళిదాస్ కూడా చాలా చక్కగా డిస్క్రైబ్ చేస్తాడు. ఆయనకి ఏం కోపం రాదు, ఆయన ఆనందిస్తాడు పైగా. ఎందుకు అంటే ఇది కారణం, ఆ స్త్రీ పురుషుల మధ్యన ఉండేటటువంటి అట్రాక్షన్, అది పరమాత్మ యొక్క విభూతి అన్న గుర్తింపు. ఆ మహర్షి ఆ గుర్తింపు ఉంది కాబట్టి ఆ స్త్రీ పురుషుల మధ్యన ఉన్న అట్రాక్షన్ కి ఆయన విరోధి కాడు. ఆయన ఎక్కడ కోపం తెచ్చుకోడు. ఓకే, మంచిదే అనుకుంటాడు. అది ఎందుకు అంటే అది న్యాచురల్, అది పరమాత్మ యొక్క విభూతి. ఈ రోజు కూడా ఎంతో ఓపెన్ మైండెడ్ అనుకునే వాళ్ళు కూడా అసలు అలా ఉండలేరు. కాకపోతే మహర్షులు ఆ విధంగా దాన్ని పరమాత్మ యొక్క విభూతి కింద పరిగణించేవారు. అందుకని మనకు కథల్లో అటువంటి డిస్క్రిప్షన్స్ కనిపిస్తాయి, చక్కగా అటువంటివి కనిపిస్తాయి. అక్కడ ఎందుకు అలాగా ఆయన అలా ఎందుకు బిహేవ్ చేస్తున్నాడు అంటే ఇది కారణం, ఇది ఆన్సర్. ప్రజన గంధర్ప అస్మి, మన్మథుడను నేను. చాలా చాలా అంటే చాలా చక్కని ప్రిన్సిపల్. మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్ని చోట్ల కనిపిస్తుంది మనకి. అది కనిపించినప్పుడు అది గుర్తించాలి ఫస్ట్, ఓహో ఇది పరమాత్మ యొక్క విభూతి. ఓకే, తర్వాత సొసైటల్ నార్మ్స్, కండిషన్స్ కొన్ని ఉంటాయి, ఈ సమాజానికి, వ్యవస్థకు సంబంధించినటువంటి
కట్టుబాట్లు అవి ఉంటాయి, అవన్నీ వ్యాలిడే. ఏ టైం ఏ టైంకి అవి వ్యాలిడ్, అవి ఇన్వాలిడ్ అని కాదు. బట్ ఫస్ట్ గుర్తించాలి, అది న్యాచురల్, అది పరమాత్మ యొక్క విభూతి. సో ప్రజన కందర్ప అస్మి. నాలుగవది సర్పాణం వాసుకి అస్మి. వాసుకి, ఈ వాసుకి అనేది, వాసుకు అని మనకి అక్కడ వచ్చింది, మళ్ళీ నిన్న నిన్న కథలో వచ్చింది. ఆ సముద్ర మథనంలో సముద్ర మథనంలో సముద్ర మథనానికి ఆ మంథర పర్వతం చుట్టూ కట్టినటువంటి సర్పము యొక్క పేరు వాసుకి. వాసుకిలో ఆ వాసుకి అక్కడ దేనికి ప్రతీక? ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ధ్యానము అలర్ట్గా చేయాలి, అలర్ట్నెస్ కి ప్రతీక అదొకటి. అంటే మనలో జరుగుతున్నటువంటి దేవాసుర సంగ్రామాన్ని సాక్షిభావంతో పరిశీలించగలగాలి. మంచి ఆలోచనలు వచ్చినప్పుడు మంచి వెనకాల పరిగెట్టేక్కర్లేదు, చెడు ఆలోచనలు వచ్చినప్పుడు చెడు వెనకాల పరిగెట్టేక్కర్లేదు. అది కదా ధ్యానము. ధ్యానం చేయాలంటే అలా కూర్చుని ఆ ఆలోచనల వెనకాల గాలిలో మేడలు కట్టేయకుండా పరిశీలించగలగాలి, గమనించగలగాలి. అంటే ఆలోచన వస్తుంది, పోతుంది, గమనిస్తే పోతుంది. దాని వెనకాలే గాలి మేడలు కడితే పోదు. ఒక అరగంట టైం వేస్ట్ అయిపోవచ్చు. ధ్యానానికని కూర్చున్నాం, ఏవో ఆలోచనలు వచ్చాయి, ఆ ఆలోచన ఒక ఆలోచన టైం చూసేసరికి పావుగంట అయిపోతుంది. ధ్యానం జరగలేదు, ఆలోచనల్లోనే పడిపోయాం. అలా కాదుగా. ధ్యానం అంటే గమనించగలగాలి. ఓకే, ఆలోచన వచ్చింది, సంకల్పం వచ్చింది, ఆ కామ్గా ఉంటే కాసేపు అదే విడిపోతుంది. అది ధ్యానం. సో ఆ అటెన్షన్ కి వాసుకి ప్రతీక, అలర్ట్నెస్ కి. అది ఒకటి. రెండు, మనము ధ్యానం చేసినప్పుడు ఈశ్వరార్పణ బుద్ధితో, భక్తితో చేయాలి. కాస్త భక్తి. ఆ భక్తి అంటే, భక్తి యొక్క డెఫినేషన్ ఎలా చెప్పారు అంటే, ఆ ఈశ్వరుని యందు ఉన్నటువంటి ఆ సమర్పణ బుద్ధి. చూడండి, ఇప్పుడు నూనె, మీరు గ్లాసులోంచి నూనె పోస్తున్నారు అనుకోండి, ఆ నూనె ధార కింద పడుతుంది, ధారలో బ్రేక్ లేకుండా పడుతుంది. సో భక్తిని అటువంటి నూనెతో పోల్చారు. ఆ నూనె, ఎందుకంటే ఆ ఫ్లోలో బ్రేక్ ఉండదు. మీరు ఎలా పైన గ్లాస్ ఎత్తి నూనె పోస్తుంటే ఆ ఫ్లోలో బ్రేక్ రాదు. అదే మంచినీళ్ళు పోసారనుకోండి, బ్రేక్ వచ్చేస్తుంది. ఆ నూనెతో రాదు. అది భక్తి అలా ఉండాలని చెప్పారు. అటువంటి భక్తికి ఈ వాసుకి ప్రతీక. సముద్ర మథనంలో వాళ్ళు భక్తితో సముద్రాన్ని మథించారు. సో మనం కూడా మన హృదయంలో జరిగేటటువంటి మథనం ఏదైతే ఉందో అది భక్తితో చేయాలి. ఇటువంటి భక్తి నిరంతరము, ఒక బ్రేక్ లేకుండా, ఒక నూనె ధారలా ఉన్నటువంటి భక్తి, దాంతో చేయాలి. ఆ భక్తికే ప్రతీక ఈ వాసుకి. సో అందుకని ఆ సర్పములలో వాసుకి వైశిష్ట్యం కలది. సర్పాలు, నాగులు అని రెండు రకాలు. సర్పాలంటే నేల మీద ఉండే పాములు, నాగులు అంటే నీళ్లలో ఉండే పాము. తర్వాత నాగులలో ఫలానా అని వస్తుంది, రాబోతోంది విభూతి వేరొకటి. ఇక్కడ సర్పములు అంటే నేల మీద ఉండే పాములలో, సర్పములలో వాసుకి నేను. యాక్చువల్లీ పాముని చూసి అందరూ భయపడతారు, కానీ పాము ఎవరిని భయపెట్టదు. అది నిర్వైరి. పాముని నిర్వైరిగా డిస్క్రైబ్ చేశారు. పాముకి ఎవరితోని వైరం ఉండదు. అలా కథల్లో చెప్తారు పాము పగపెట్టుతుందని, కానీ యాక్చువల్గా పాము ఎవరిని ఏమి పగపట్టదు. పాము కాటేసింది అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్, తన ప్రాణాన్ని తనం కాపాడుకోవడంలో భయపెడితే కాటేస్తుంది. ప్లస్ అన్ని పాములు విషపూరితమైనవి కావు. ఓన్లీ 10% ఆఫ్ ద స్పీషీసే విషము కలిగినవి. ఇంకొకటి, పాము కాటేస్తే 10 కాట్లలో ఒక్కసారే విషం ఉంటుంది, అన్నిసార్లు విషం ఉండదు. పామును బాగా ఎక్సైట్ చేస్తేనే విషం వస్తుంది కాటులో. ఆ పామును బాగా భయపెట్టి ఎక్సైట్ చేసామనుకోండి, అప్పుడే ఆ భయానికి ఎక్సైట్ అయినప్పుడే ఆ కాటులో విషం ఉంటుంది అని కూడా చెప్తారు. అంటే ఒక 10 సార్లు పాము కాటేస్తే ఒకసారే విషం ఉంటుంది అందులో. కాకపోతే మనిషి భయంతో చచ్చిపోతాడు. పాము కాటేసిన భయానికే చనిపోతాడు మనిషి, ఆ విషం కంటే ఎక్కువ. సో పాము నిర్వైరి. మనము భయపడుతాం, కానీ అది దానికి భయపెట్టాలనే కోరిక ఎక్కడ ఉండదు. సో ఆ విధంగా ఈ సర్పములలో వాసుకి అనే సర్పము అంటే భక్తికి, తర్వాత అలర్ట్నెస్ కి ప్రతీక ఆ వాసుకి. అందుకని అది నేను అంటున్నాను. శ్రీకృష్ణుడు చక్కగా ప్రతి చోట కూడా ఏమైనా మంచిది కనిపిస్తే ఇది నేను అని చెప్తున్నాడు. ఇక్కడ భాష్యం చదువుదాము.
ఆయుధానాం అహం వజ్రం దధీచ్యస్తి సంభవం. ఆ దధీచి అనే మహర్షి యొక్క అస్థి నుంచి పుట్టినటువంటి తయారు చేయబడినటువంటి వజ్రము, అది వైశిష్ట్యం కలిగినటువంటి గొప్ప వజ్రం. చూసాం మనం ఆల్రెడీ కదా. సో దధీచ్యస్తి సంభవం వజ్రం అహం. ధేనూనాం ధోగ్ద్రీణాం అస్మి కామధుక్. ధేనువులలో ధోగ్ద్రీణాం, ధేనువు అంటే ధోగ్ద్రి అంటే వెతికితే పాలిచ్చేది ఆవుకి ధేనువు అని పేరు. అంటే పాలు ఇవ్వని ఆవులు కూడా ఉంటాయి, వాటిని ధేనువు అనరు సంస్కృతంలో. ధేనువు అంటే ధోగ్ద్రి అంటే పితికితే పాలిచ్చేదాన్ని ఆవుకి ధేనువు అని పేరు. అటువంటి వాటిల్లో కామధుక్కు, కామములను తీర్చేటటువంటి, కోరికలను తీర్చేటటువంటి ఆవు. వశిష్ఠస్య సర్వకామానాం దోగ్ధ్రి సామాన్య వా కామధుక్. సో రెండు అంటే వశిష్ఠుని యొక్క ప్రసిద్ధమైనటువంటి ఆవు, సమస్త కామములను తీర్చే కామధేనువు. ఓకే. లేదా రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఐదర్ వశిష్ఠుని యొక్క కామధేను అని చెప్పుకోవచ్చు, లేదా సముద్ర మతంలో పుట్టి స్వర్గంలో ఉన్నటువంటి కామధేనువు అని కూడా చెప్పుకోవచ్చు. ఏదైనా కూడా అక్కడ వైశిష్ట్యం ఏంటంటే కోరికలను తీర్చే శక్తి ఉన్నటువంటి ఆవు అనే కామధుక్కది అయినది. ప్రజనః ప్రజనయిత అస్మి కందర్పః కామః. ప్రజనః అంటే ప్రోజని, అంటే సంతానము నాకు కారణమైనటువంటి కోరిక, అంటే మన్మథుడను నేను. సర్పాణం సర్పభేదానాం అస్మి వాసుకి సర్పరాజః. సర్పములలో వాసుకిని నేను, సర్పరాజు అయినటువంటి వాసుకిని నేను. చాలా రకాల సర్పాలు కేటగిరీలు, వాటిల్లో శ్రేష్టమైనటువంటిది వాసుకి. ఎందుకు అంటే భక్తికి, అలర్ట్నెస్ కి కూడా అది ప్రతీక. అటువంటి వాసుకి నేను. చదువుదాం శ్లోకము. ఆయుధానామహం వజ్రం ధేనూనామస్మి కామధుక్ ప్రజనశ్చాస్మి కందర్పః సర్పాణామస్మి వాసుకి అనంతశ్చాస్మి నాగానాం వరుణో యాదసామహం పితॄణాం అర్యమా చాస్మి యమః సంయమతామహం. అనంతః చ అస్మి నాగానాం వరుణః యాదసాం అహం పితॄణాం అర్యమా చ అస్మి యమః సంయమతాం అహం. సంయమతాం యమః అహం. సో 4 విభూతులు. నాగులలో అనంతుడను, సింపుల్ గా ఫస్ట్ లిటరల్ మీనింగ్, దాని యొక్క వైశిష్ట్యం రేపు చూద్దాము. నాగానాం అనంతః, నాగులలో అనంతుడను నేను. అనంత నాగం అంటే విష్ణుమూర్తి యొక్క ఆయన దేని మీద అయితే రెస్ట్ తీసుకుంటాడో అది నాగము, అది అనంతము, అనంత నాగము అంటాం, అది నేను. వరుణః యాదసాం అంటే జలదేవులలో వరుణ దేవుడును నేను. అంటే మరుత్తులు, మన మరుత్తులు ఎలా చెప్పుకున్నాము, ఇక్కడ అలాగే జలములలో వరుణుడను నేను. పితॄణాం అర్యమ, పితృదేవతలలో అర్యముడను నేను. యమః సంయమతాం, నిగ్రహించే వారిలో సంయమతాం అంటే నిగ్రహించే వారిలో యమః నేను, యముడను నేను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.